ఛానల్ జాబ్ గైస్. ఈరోజు మన వీడియోలో అయితే మనము డాటా సైంటిస్ట్ రిలేటెడ్‌గా ఆపర్చునిటీ గురించి అయితే మాట్లాడబోతున్నాం అనమాట. ఇది ప్యూర్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండబోతుందండి. ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అనమాట. సో, ఐటీ జాబ్ రిలేటెడ్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ అది కూడా ప్యాకేజ్ 5-7 ఎల్‌పీఏ వరకైతే ఉండబోతుందనమాట. ఎక్సలెంట్ ఆపర్చునిటీ. అస్సలు కూడా మిస్ చేసుకోకండి. అండ్ ఎలా అప్లై చేయాలి? ఏం కంపెనీ నుంచి వస్తుంది? అండ్ నెక్స్ట్ మనకి ఏమేమి రిక్వైర్మెంట్ కావాలి వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్‌గా ఏం స్కిల్ సెట్ ఉండాలి గూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ డెఫినెట్‌గా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు అప్లై చేయడానికి మన జాబ్‌క్వైజ్.కామ్ వెబ్‌సైట్‌కెళ్ళి మీరు అక్కడ నుంచి నాన్ ఐటీ డిపార్ట్‌మెంట్స్ అండ్ ఐటీ డిపార్ట్‌మెంట్స్ రిలేటెడ్‌గా మనము స్క్రోల్ డౌన్ కొద్దిగా చేయగానే మనకి ఇక్కడ కనిపించేస్తుందనమాట. ఇక్కడ మనము అప్లై చేయొచ్చండి. అండ్ ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా కూడా మనమైతే సెషన్స్ పెట్టామనమాట. సో, ప్లీజ్ డూ చెక్ ఔట్ థాట్. అండ్ మీరు మీ స్కిల్‌ని బిల్డప్ చేసుకోవాలి. ఎందుకంటే ఐటీ అండ్ నాన్ ఐటీ జాబ్స్ రెండిటికి కూడా మనకి ఫస్ట్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఆల్ ది బెస్ట్ అందరికి కూడా. ఫ్రీ కోర్సెస్ అయితే మనం ఇక్కడ పెట్టాము. టెస్ట్ సిరీస్ కూడా పెట్టామనమాట. ప్లీజ్ డూ చెక్ థాట్. ఓకే. సో, మనకి ఆర్గనైజేషన్ నేమ్ చూసుకున్నా గానీ క్లినిక్ మైండ్ అనమాట. సో, ఇందులో నుంచి జూనియర్ డాటా సైంటిస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఆఫీస్ లొకేషన్ వచ్చేసేసి బెంగుళూరులో లొకేట్ అయ్యి ఉందండి. సో, ఈ ఆర్గనైజేషన్ గురించి ఒకసారి డీటెయిల్‌గా చూసి అప్లై అయితే చేయండి. ఓకే. సో, దిస్ ఈస్ ఇంటూ ద హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ అండి. సో, ఇందులో నుంచి అయితే మనకి పొజిషన్ చూసుకున్నా గానీ డాటా సైంటిస్ట్. సో, మనకి డాటా సైన్స్ టీమ్‌తోనైతే మనం వర్క్ చేస్తామనమాట. సో, దీనికి కావాల్సిన స్కిల్ సెట్ చూసుకున్నా గానీ మనకి పవర్ బీఐ వచ్చి ఉండాలి. ఏడబ్ల్యూఎస్ గురించి మనకి సర్టిఫికేషన్స్ రిలేటెడ్‌గా కావాలనమాట. ఓకే. సో, మనము డాటా ఫ్లో రిలేటెడ్‌గా యూజింగ్ అమెజాన్ క్విక్ సైట్ రిలేటెడ్‌గా అండ్ అమెజాన్ రెడ్ షిఫ్ట్ రిలేటెడ్‌గా మనకైతే వర్క్ ఉండబోతుందనమాట. సో, దిస్ ఈస్ అన్ ఎంట్రీ లెవెల్ పొజిషన్. ఎవరైతే అసోసియేట్ రిలేటెడ్‌గా స్టార్టింగ్ అయితే ఉండబోతుందనమాట. మీకు క్లౌడ్ డాటా టూల్స్ రిలేటెడ్‌గా అయితే వర్క్ రిలేటెడ్‌గా ఉంటుంది. ఓకే. సో, దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే డాటా మేనేజ్‌మెంట్ అండ్ ప్రెజెంటేషన్ రిలేటెడ్‌గా ఉంటుంది. అండ్ విజువలైజేషన్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ ద మనకి అమెజాన్ క్విక్ సైట్ డాష్‌బోర్డ్స్ ఏవైతే ఉంటాయో దానికి రిలేటెడ్‌గా అండ్ డాటా అనాలిసిస్ అండ్ ఇన్‌సైట్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇది డాటా అనాలిసిస్ రిలేటెడ్‌గా పవర్ బీఐ, టాబ్లూ ఇవన్నీ మనకి తెలిసి ఉండాలి. యాస్ వెల్ యాస్ మనకి సైంటిస్ట్ కాబట్టి క్లౌడ్ రిలేటెడ్‌గా కూడా మీకు టచ్ ఉండాలన్నమాట. ఓకే. సో, కొలాబరేషన్ అండ్ సపోర్ట్ రిలేటెడ్‌గా మనమైతే ఆపరేషన్స్ రిలేటెడ్‌గా కూడా వర్క్ చేస్తాము. అండ్ కంటిన్యూయస్ లెర్నింగ్ కూడా ఉంటుందన్నమాట మనకి. సో, ఇందులో మనం చూసుకుంటే కమ్యూనికేషన్ మనకు చక్కగా ఉండాలి. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్ అండ్ డాటా అనలిటిక్స్ రిలేటెడ్‌గా ఎవరైతే కోర్స్ తీసుకొని నేర్చుకొని ఉన్నారో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో, హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఎవరికైనా ఉందనుకోండి. సో, దీనికి రిలేటెడ్‌గా యాడ్ ఆన్ బెనిఫిషియరీ అది వాళ్ళకి. అండ్ నెక్స్ట్ మనకేంటంటే మీకు గుడ్ నాలెడ్జ్ ఉండాలి ఎస్‌క్యూఎల్ మీద. అండ్ నెక్స్ట్ పైథాన్ రిలేటెడ్‌గా అండ్ గుడ్ కమ్యూనికేషన్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అయితే మెయిన్‌గా ఉండాలన్నమాట. సో, మనం డిఫరెంట్ స్కిల్స్ మనకి వాళ్ళతోని వర్క్ చేస్తాం కాబట్టి టీమ్స్‌తోని. సో, డెఫినైట్‌లీ యూ మస్ట్ బి గుడ్ విత్ ద ప్రెజెంటేషన్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. సో, ప్రిఫర్డ్ సర్టిఫికేషన్స్ చూసుకున్నా గానీ ఏడబ్ల్యూఎస్ అండ్ నెక్స్ట్ అమెజాన్ క్విక్ సైట్ ఆథర్ సర్టిఫికేషన్ గానీ, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ రిలేటెడ్‌గా ఉంటే మీకు ప్రిఫర్డ్ అనమాట. ఓకే. అండ్ మనకు కావాల్సింది ఏంటంటే మీకు మంచిగా ఇంటర్నెట్ కమ్యూనికేషన్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మీకు ఐ5 ఆర్ ఎల్స్ ఐ7 హార్డ్ డిస్క్ ల్యాప్‌టాప్ అయితే ఉండాలన్నమాట. ఓకే. సో, ఈ రిక్వైర్మెంట్ క్రైటీరియా ఇవన్నీ మ్యాచ్ అయితే మాత్రం డెఫినెట్‌గా మీరు అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ఫార్మ్ మనం ఇండీడ్ నుంచి ఆర్ ఎల్స్ మనకి ఇలా మాన్యువల్‌గా కూడా అప్లై చేయొచ్చు. ఓకే. సో, మీకెక్కడైనా డౌట్స్ ఉన్నా గాని యూ కెన్ డెఫినెట్‌లీ కామెంట్ డౌన్. అండ్ ఇంత మంచి ఆపర్చునిటీ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఫ్రెషర్స్ అండ్ 0-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో నుంచి 5-7 ఎల్‌పీఏని ఎర్న్ చేసుకోవచ్చు. కెరీర్ రిలేటెడ్‌గా కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట. డెఫినెట్‌గా మిస్ చేయొద్దు. అందరికీ కూడా ఈ వీడియోని యాస్ సూన్ యాస్ పాసిబుల్ షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మేము ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే చల్తే. థాంక్ యూ సో మచ్.